మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మేము 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళకి ₹1,00,000 చెక్కులు ఇచ్చినాం. 600 ఎస్ఎఫ్టీలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇంతవరకు ఎవరికైనా ఇల్లు కట్టమంటే అలాట్ అలాట్ చేయాలి కదా. అలాట్ చేసేవాడు మంజూరైన ఇల్లు మీరు కనుక్కోండి గ్రామాల్లో. మీరు ఇప్పుడు కాదు అనేది, నేను అందుకే అంటున్నా ప్రభుత్వం పైన వ్యతిరేకత. 4 ఏళ్ల తర్వాత మేము 20 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కడతాను, అందులో 10 లక్షలను కట్టినవా లేదా అప్పుడు అడగండి మమ్మల్ని. అంతేగాని ఆల్లేదు లేదు. ప్రభుత్వం ఇప్పుడే అన్ని అవరోధాలను తట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా జాగ్రత్త వహిస్తూ విమానాలు సైతం వాడకుండా ప్రజలు ఏ విమానాల్లో ఢిల్లీ పోతున్నారో ప్రజలతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. మంత్రులు వాడుతున్నారు. అది హెలికాప్టర్లు కొన్ని అత్యవసరం ఉంటుంది ప్రజలకు సేవ చేయాలంటే. మరి అంబులెన్స్ లో మనం చచ్చిపోతే అంబులెన్స్ లో ఎందుకు పోవాలా? మామూలు పనిలో పోవచ్చు కదా. అట్లా కాదు, అత్యవసర సమయంలో మంత్రులు అనేవాళ్ళు హెలికాప్టర్లు వాడతారు. గతంలో లాగా కాదు. మా ముఖ్యమంత్రి పొదుపున్నది అందుకే బడ్జెట్ పద్ధతి లెక్క ఆయన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా మీ టీవీ ద్వారా, ప్రజలారా అర్థం చేసుకోండి. దాపరికం లేకుండా మన ముఖ్యమంత్రి యథార్థం చెప్తాడు. యథార్థం చెప్పేవాళ్ళు నమ్మండి. మాయల మరాఠీలను గతంలో దాచిపెట్టి అంతుంది ఇంతుందని మన మోసం చేసే మోసగాళ్ళు నమ్మితే ఈ రాష్ట్రం మళ్ళా ఈ రాష్ట్రంలో దివాలా తీస్తుంది. ఇలా అభివృద్ధి పదం నడవబోతుంది. ఈ లూటీల బారి నుంచి తెలంగాణ కేసీఆర్ లో ప్రభుత్వంలో మళ్ళీ ఒకసారి అధికారం వచ్చినట్టయితే లూటీలు జరిగాయి. ఆ బారి నుంచి గౌరవంగా బతికే విధంగా ఒక ప్రజాపాలన కొనసాగుతుంది. దీన్ని కొనసాగించేందుకు మీరు అందరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు అందరు కూడా మద్దతు తెలపాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఆలోచనలు మనం మీకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం. కాకపోతే ఇవ్వాలో రేపో ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చెప్పడం కంటే మేము చేస్తామని చెప్పడంలో అర్థం ఉంది. కానీ చెప్పి వాళ్ళ అసమర్థతని వాళ్ళ యొక్క ఇవన్నీ చాటుకుంటూ ప్రజలకి ఏం చెప్పారు, ఏ విధంగా మొఖం చూపించుకుంటారు. ఎలక్షన్స్ ఉన్నాయి ముందు, రానున్నారు. కోసం ప్రజలను మోసం మరి గతంలో చెప్పేదేనండి. గతంలో కూడా అదే చేసింది. నేను రవి గారు ఎన్నికల కోసము లేనిపోని హామీలు వీళ్ళ మేము ఇస్తాం, మేము చేస్తాం. దాదాపు మేము చెప్పిన కదా ₹2,500 కూడా ఇచ్చే ఎన్నికలకు పోతాం. అంటే వాళ్ళ ఓట్ల కోసం కాదు. మేము ఎప్పుడో మహిళలకు 2,500 ఇస్తాం, ఆసరా పెన్షన్లు పెంచుతాం, దివ్యాంగులకు కూడా పెంచే పోతాం అంటాం. ఎలక్షన్ కి ప్రజల దగ్గర ముఖం చూపించుకుంటాం. బరాబర్ మమ్మల్ని గెలిపిస్తారు వాళ్ళు. ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని మర్చిపోయారు, సామాన్యుల్ని మర్చిపోయారు, ఆకాశంలో వ్యవహరించారు, అట్లాంటి వాళ్ళు ఇవన్నీ ప్రచారాలు చేస్తున్నారు. మీరు మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో అధికారంలోకి రావాలంటే ఏదో పెద్ద అద్భుతం జరగాలి. అద్భుతమేం లేదండి. ఉన్న మాట చెప్పినటువంటి నిజమైన నాయకుడు రేవంత్ రెడ్డి. ఏ ప్రభుత్వం అంత దమ్ము ధైర్యం ఉండాలంటన్నా, అంత దమ్ము ధైర్యం ఉండాలంటన్నా. ఉన్న మాట ప్రజలు చెప్పి. ఇంట్లో ఒక ఉదాహరణ చూడండి. ఇలా కుటుంబాలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని మన హైదరాబాద్ ఉన్న కూడా ఒకళ్ళు చేసుకున్నారు. పిల్లల్ని విషం ఇచ్చి అంటే కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ఎందుకంటే అప్పులు ఎక్కువైపోయి కట్టలేక. కాబట్టి మనం కుటుంబ పెద్ద అనేవాడు పిల్లల్ని, భార్యని అప్రమత్తం చేయాలా. మన పరిస్థితి ఇది. ఇవాళ నుంచి మనం పొదుపుగా ఉండాలా. మనం 3 పూట్ల తింటున్నాం, జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్త దుబారా ఖర్చు పెట్టొద్దు అని చెప్పేసి అప్రమత్తం చేయాలి. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే, మీ కోరికలు ఉన్నాయి, మీ కోరికలు నెరవేరుస్తా, కొంచెం సమయం ఏంటి అంటాడు. అంతే. ఆయన ఆవేదనలో అనవసరంగా వాళ్ళ ఉచ్చులో పడకండి. గతంలో మిమ్మల్ని పీల్చి పిప్పి చేసి మీ జీవితాలను నాగం చేసి మిమ్మల్ని పట్టించుకొని ఘోరంగా అవమానం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. నేను చూసుకుంటా, ఇక్కడ దుబారా జరగట్లేదు, పొదుపు పాటిస్తున్నాం, మీ సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం మనమంతా పనిచేస్తున్నాం అని చెప్పి ఆయన ముక్కుసూటిగా చెప్పిండు. ఇందులో మోసం లేదు, మర్మం లేదు. మోసగాడైతే బాగా చేస్తా, రేపు చేస్తా అని చుక్కలు ఆకాశం మొత్తం ఇక్కడ కళ్ళ ముందు వాళ్ళకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. అరచేతిలో వైకుంఠం చూపించడం కాదు ఇక్కడ. వాస్తవంగా ప్రజలకు కడతామన్న ఇల్లు కట్టినవా లేదా, ఇస్తామన్న ఆసరా పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు అది ఎప్పుడు తెలుస్తుంది? ఇంకా 4 ఏళ్ళు అంటే 1 సంవత్సరం ఎలక్షన్ ఉందనగా తెలుస్తుంది. కాబట్టి అప్పటిదాకా సంయమనం పాటించండి. ఇలా రేవంత్ రెడ్డి, దేశం రేవంత్ రెడ్డి వైపు చూస్తుంది. సిడబ్ల్యూసి కాంగ్రెస్ అత్యున్నత నేను చెప్తాను కదండి, కాంగ్రెస్ సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పార్టీలో అత్యున్నత విభాగం అది. ఆ విభాగంలో రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టి ఇవాళ రాహుల్ గాంధీ కులగణన అనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన, వారి ఆద్యుడి. దానికి రాహుల్ గాంధీ గారు మాటకు కట్టుబడి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి కులగణన చేశారు రేవంత్ రెడ్డి గారు. కర్ణాటకలో 2015లో సిద్ధరామయ్య ఆధ్వర్యంలో అయింది, కానీ ఇప్పటికి పరిపూర్ణం కాలేదు. బీహార్లో మన కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో జరిగింది కులగణన. నితీష్ కుమార్ అప్పుడు కాంగ్రెస్ భాగస్వామ్యంలో ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తేజస్వి యాదవ్ ఉన్నాడు. అక్కడ కులగణన చేశారు. 60% రిజర్వేషన్ అని తేలిస్తే
ఇదే బీజేపీ వాళ్ళు పోయి కోర్టులో కేసేసి ఆ కులగన్న కార్యక్రమం చెల్లదు, సుప్రీంకోర్టు సీలింగ్ విధించింది, 50% పరిమితి దాటుద్దని, మీరు 65% పెట్టబెడతారంటే పాట్నా హైకోర్టు కొట్టివేసింది. కాబట్టి దేశంలో కులగన్న చేయటంలో శాస్త్రీయబద్ధంగా బీసీ కమిషన్ ద్వారా ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి, ఆయన మంత్రి మండలిని సిడబ్ల్యూసీ అంటే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆదర్శంగా తీసుకుని అభినందించారంట. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి క్రేజ్ అనేది పెరిగింది దేశవ్యాప్తంగా. ఇవాళ మోడీ ప్రభుత్వం అవునన్నా కాదన్నా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆదర్శంగా తీసుకున్నారు. కులగణన విషయంలో తప్పకుండా తెలంగాణలో అనుసరించాల్సింది. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక